చాలా విలువ కలిగినది. కానీ ఒక ఈగలు ఏంటంటే ఆ స్మెల్ కోసమనో లేకపోతే ఇంకొక దాని కోసమనో ఆ ఈగలు దానిలో పడటం వలన, ఈగలు పడకముందు బ్రతికే ఉంటాయి, ఎగురుకుంటూ వచ్చి అవి ఆ రెక్కలు అతుక్కుపోవటం వలనో లేకపోతే పొరపాటున దానిలో పడటం వలనో చచ్చిపోతాయి. ఈ చనిపోవటం వలన ఈ మంచి సువాసన వెదజల్లేటువంటి అద్భుతమైన పరిమళ తైలము కంపు కొట్టడం మొదలవుతుంది. అప్పటిదాకా సువాసన వెదజల్లేటువంటి తైలము మరి అప్పటి నుంచి ఈగలు పడి చావటం వలన దుర్వాసన కొట్టడం ప్రారంభమవుతుంది. ఆ తైలము ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పరిమళ తైలము లేకపోతే సుగంధ ద్రవ్యము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన సాక్ష్య జీవితానికి. హల్లెలూయా. ఆ యొక్క పరిమళ మరి తైలము ఏ విధంగా అయితే సువాసన వెదజల్లుతూ ఉందో, అలాగే మన యొక్క జీవితం అంటండి రక్షణ పొందిన తర్వాత మనం ఒక సాక్ష్యాన్ని సంపాదించుకుంటాం. ఆ సాక్ష్య జీవితాన్ని మరి సువాసన భరితంగా మార్చుకోవాలంట. లేకపోతే మనం యొక్క భక్తి జీవితాన్ని ఏ విధంగా స్టార్టింగ్లో అయితే సువాసన వెదజల్లుతూ ఉందో చివరి వరకు కూడా ఆ సువాసన అదే విధంగా కాపాడుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. అయితే ఈ ఈగలు పడటానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ యొక్క పాత్రకు మూత లేకపోవటం వల్ల. అది సీసా కావచ్చు, గిన్నె కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దానికి మూత లేకపోవడం వల్ల ఈగలు దానిలో పడినట్టుగా మనం ఇక్కడ గమనించాలి. మూత దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిమళ తైలమేమో మన ఆత్మీయ జీవితాలు, మన భక్తి జీవితాలు, దేవుని కోసం ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితాలు, ఈ జీవితాలకి గనక మూత లేకపోతే ఏవేవో బయట సంబంధమైన ఈగలు వచ్చి ఈ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టినప్పుడు ఈ యొక్క ఫలభరితమైన జీవితము, ఒకప్పుడు సుగంధాలు వెదజల్లుతూ ఉండేటువంటి ఈ జీవితం, మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ జీవితము ఇప్పుడు కంపు కొట్టడం ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే మూత లేకపోవటం వల్ల. ఎందుకు అంటే ప్రార్థనా జీవితము లేకపోవటం చేత. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో మరి ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ప్రార్థన చేస్తే గనక మరి మొర్దెకైని గనక మనం చూసుకున్నట్లయితే శాసనాలే మార్చబడినట్లుగా అక్కడ హామాను మొర్దెకై మీద కోపంతో మొర్దెకై కోసము సిద్ధపరచబడినటువంటి ఉరికొయ్య మీద చివరికి ఆ శత్రువైనటువంటి హామాని ఉరి తీయబడతాడు. ఎలా సాధ్యమైంది అంటే కేవలము ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది, శాసనాలు మార్చగలుగుతుంది, మరణకరమైన స్థితి నుంచి జీవంలోనికి దాటించగలుగుతుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రక్షణ పొందిన మనము ప్రార్థన లేకపోతే ఓపెన్గా ఉన్న దాంట్లోకి పిల్లొచ్చి పాలు తాగేయచ్చు, లేకపోతే దాంట్లో బల్లులు పడవచ్చు, ఎలుకలు పడవచ్చు, ఏవైనా వచ్చి వాటిని నాశనము చేయొచ్చు. కానీ మనకు పాత్ర మీద మూత అనేది ఉంటే, మన హృదయానికి, మన జీవితానికి ఒక మూత, ఒక భద్రత అనేది ఉండాలి. ఇది కేవలం ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఒకానొక సమయంలో రాజుకి ఒక దర్శనం వస్తుంది. ఏంటి అంటే అది గుర్తులేదు, కళా గుర్తులేదు, కళభావము తెలియదు ఆయనకి. ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో, ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిచి నాకు ఒక కళ వచ్చింది అంటే, అయ్యా కళ చెప్పండి, కళ భావం చెప్తామంటే కళ కూడా నాకు గుర్తులేదంటాడు. కానీ కళ భావం చెప్పగలిగిన వారు, ఆ యొక్క అన్యులైనటువంటి జ్ఞానులు ఎంతోమంది ఉంటారు, కానీ ఎవరు చెప్పలేరు. కానీ ఆ రాజుకి కోపం వచ్చి ఇంతమంది జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, చెప్పలేకపోయారు అనుకున్నప్పుడు ఈ సంగతి దానియేలుకు వినపడుతుంది. దానియేలుకు ఈ సంగతి వినపడి రాజు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి కలిసి, అయ్యా రాజా, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను ప్రార్థన చేసి మీకు కావలసిన ఆ కళాభావం చెప్తాను. నా సొంత జ్ఞానం కాదు. ఇప్పుడు దానియేలు దేవుని దగ్గర కృప పొందుకున్నవాడే, ప్రార్థనలకు మరి జవాబు వస్తూ ఉంది, వెంటనే చెప్పేయలేదు. ఏం చేశాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి మీకు చెప్తానన్నాడు. అదే రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ రాజుకి ఏం కళ వచ్చిందో ఆ కళ భావం ఏంటో చెప్పగలిగాడు. దీన్ని బట్టి అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా చేయగలిగినది మన యొక్క ప్రార్థన. హల్లెలూయా. మన దగ్గర ఏ ఆయుధము లేకపోయినా, డబ్బు లేకపోయినా, జాబ్ లేకపోయినా, బ్యాక్ సపోర్ట్ లేకపోయినా, ఎవ్వడు లేకపోయినా ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే ఏదైనా సాధించగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ
మరి దేవుని సన్నిధికి నువ్వు ఎలా నడిపించబడ్డావమ్మా అంటే, దేవుడు మమ్మల్ని ఇలా ఆకర్షించుకున్నాడు. నేను బలహీనతలో ఉన్నప్పుడు, నాకు పిల్లలు లేనప్పుడు, లేక నేను అప్పుల్లో ఉన్నప్పుడు, నేను అసమాధానంగా ఉన్నప్పుడు నన్ను దేవుడు దర్శించాడు అని చెప్తాం, సంతోషంగా చెప్పగలుగుతాం. కానీ ఈ సాక్ష్యము ఆయన రాకడ వరకు కాపాడుకోగలుగుతున్నామా లేదా? హల్లెలూయా. మరి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని సొలొమోను భక్తుడే ఈ మాట వ్రాయించి ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ మాట రాసింది ఎవరు? బుకావా అని తైలంలో చచ్చిన ఈగలు పడితే అది దుర్వాసన కొడుతుందని అంత అమూల్యమైన మాట వ్రాసింది కూడా సొలొమోను భక్తుడే. కార్యారంభము కంటే కార్యాంతము మేలన్న మాట రాసింది కూడా సొలొమోనేనండి. అయితే ఎందుకు అంటే, ఈయన ఆరంభంలో గనక ఈయన గురించి చూసుకుంటే, ఈయన ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకుంటున్న వ్యక్తి. అయ్యా, నా తండ్రి పరిపాలన చేసినట్టుగా ఈ ప్రజలను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం కావాలని చెప్పి దేవుని దగ్గర అడిగినప్పుడు, జ్ఞానంతో పాటు దేవుడు సమస్తము కూడా సమకూరుస్తాడు. అది వెండి బంగారము, డబ్బు, పేరు సమస్తము కూడా ఏమేమి కావాలో ఆ యొక్క సొలొమోనుకి దేవాది దేవుడు ఇస్తాడు. మందిరము కట్టడానికి, ఒక బంగారంతో చేయబడినటువంటి ఒక గొప్ప మందిరము కట్టడానికి సొలొమోనుకి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఎంతగా అంటే, ఏమేమి ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని దేవుని దగ్గర ప్రార్థన చేయగానే సొలొమోనుకి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి దానికి ఎలా న్యాయం తీర్చాలో కూడా చెప్తూ ఉంటాడు. ఇంత భక్తిపరుడు, ఇంతగా ఆయన మాటలు వింటా కంటండి, దూర దేశముల నుండి శేబాదేశపు రాణి లాంటి వారు, అనేక చుట్టుపక్కల ఉంటున్నవారు, ఆయన జ్ఞానోక్తులు, ఈయన ఇంత చక్కగా ఎలా పరిపాలన చేస్తున్నాడు, ఆయన మాటలు చెప్తుంటే సామెతల గ్రంథం కావచ్చు ఆయన రాసి ఉంటున్నారు, పరమగీతము ఆయన రాసి ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటేనండి, ఆ మాటలు వినటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు దూర దేశముల నుంచి వారు రావటమే కాకుండా, రాజును కలుసుకోవటానికి ఖాళీ చేతులతో వెళ్లకుండా కొన్ని కానుకలను, కొన్ని రత్నాలను, మణులను, మాణిక్యాలను ఎన్నో మోసుకొని తీసుకొని వెళ్ళి సొలొమోనును కలిసేవారు. ఇలాంటి సొలొమోను ప్రార్థించిన వెంటనే జవాబు పొందుకున్నవాడు. దావీదుకు కూడా దక్కనటువంటి మందిర నిర్మాణము సొలొమోను చేత దేవుడు గొప్ప మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ మందిరము కట్టాక కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని అక్కడికి దిగి వచ్చింది. ఎవరికి పరిపాలన చేయాలన్నా, న్యాయము తీర్చాలన్నా దేవుని దగ్గర ప్రార్థన చేసి న్యాయము చెప్పేవాడు. ఇంత భక్తిపరుడు, కార్యారంభంలో ఎంతో గొప్పగా బ్రతికినటువంటి ఈ సొలొమోను అంతము చాలా భయంకరముగా ఉండి ఉంటుంది. అంతము చాలా భయంకరంగా ఉండి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సువాసన వెదజల్లి ఆయన జీవితంలో నిర్జీవమైన క్రియలు మొదలై ఉంటున్నాయి. సువాసన వెదజల్లే పరిమళ తైలంలో చచ్చిన ఈగలు పడినట్లుగా ఈ సొలొమోను జీవితంలో కూడా చచ్చిన ఈగలు లాంటి పరిస్థితులు, కొన్ని లక్షణాలు, అలవాట్లు ఆయనలోకి వచ్చి ఉంటున్నాయి. ఎందుకు అంటే, ఆయనలో రాను రాను ప్రార్థనా జీవితం తగ్గిపోయిందంట. రాను రాను దేవునితో కాకుండా వచ్చిన ప్రజలతో మరి ఎక్కువగా మాట్లాడటం, వాళ్ళకి తీర్పులు తీర్చటం, వాళ్ళతో సమయాన్ని గడపటం, ఎలా అని చెప్పి ఈ రాజ్యంలో గురించి, రాజ్యంలో ప్రజల గురించి ఎలా ఇంకా డెవలప్ చేయాలో దాని గురించి ఆలోచించాడే తప్ప దేవునితో నేను సహవాసాన్ని కోల్పోతున్నానే. ఈనాడు దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న ఎంత పెద్ద సేవకుడైనా, సేవకురాలైనా, ఎన్ని వాక్యములు చెప్పినా దేవునితో కొంత సమయం గడపకుంటే, దేవునితో మాట్లాడకుండుంటే వారి యొక్క సాక్ష్యమును పోగొట్టుకునే అవకాశం ఉంది. వారి మీద నిందలు వచ్చే అవకాశం ఉంది. వారి మీద రాళ్ళు పడే అవకాశం ఉంది. వారికి శ్రమలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎంత ప్రార్థనా పరులైనా దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని కోసము మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. అయితే ఈయన జీవితంలో ఆ చచ్చిన ఈగలు ఏంటివి? అంత మంచి సాక్ష్యం కలిగిన వాడు, దేశ విదేశాల నుంచి ఆయనను చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయన మాటలు వినటానికి వస్తున్నటువంటి ఆ గొప్ప మహారాజుకి ఏం జరిగింది? ఎందుకు ఆయన దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు? దేవుడి గురించి తెలీదా అంటే తెలుసు, ప్రార్థన చేయటం రాదా అంటే ప్రార్థన చేయటం తెలుసు, జ్ఞానం లేదా అంటే జ్ఞానం తెలుసు, డబ్బు లేదా అంటే సమృద్ధిగా ఉంది. అలాంటి రాజుకి ఎందుకు అంటే, మొదటిగా చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో మొదలైంది ఏంటంటే కామాతురత ఆయనకు ఎక్కువైపోయిందంట. చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము
11వ అధ్యాయము 2-3 వచనాలు. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చాలమ్మ. మొదటగా ఈయన జీవితంలో ఆరంభమైన చచ్చిన ఈగ ఏంటి అంటే, ఈయన జీవితంలో కామాతురత అంటే వ్యర్థమైన శరీర కోరికల కోసము పాపమును, ఒక స్త్రీని చూడగానే పాపపు చూపుతో చూడటం. ఈయన రాజు కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా ఏ స్త్రీని చూసినా ఆ స్త్రీని పాపపు చూపుతో చూడటము, ఆమెతో తప్పు చేయటం ఇలా చేసేవాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఈ రాజు అధపాతాళానికి తొక్కివేయడానికి మొదటి కారణం ఏంటి అంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచన, వ్యభిచారపు మనసు. ఆ వ్యభిచారపు మనసు ఈనాడు ఈ యొక్క దేశంలో మనం భయంకరమైనటువంటి హత్యలు వింటున్నాం. కొంతమంది భార్యలు తప్పు చేశారని చంపేస్తంటే, మరి భర్తలు తప్పు చేశారని భర్తలు చంపేస్తంటే, ఇంకొంతమంది ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు కానీ ఒక దేవుని మరి పేరును అడ్డు చెప్పుకోనో, లేకపోతే ప్రేమ అని పేరును అడ్డు చెప్పుకోనో పాపంలో పడిపోవటం చేతనో ఈనాడు చూసుకుంటే పరువు హత్యలను, అక్రమ సంబంధాల మధ్య హత్యలను, ఇంకా చూసుకుంటే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం చేత ఆ మనసు ఎందుకు వచ్చిందంటే, ఆ యొక్క మనిషి మానవ మృగంగా మారిపోవటము చేత వారు మనిషి అన్న విచక్షణ రహితంగా మర్చిపోయి ఆ పసిపిల్లలను చూసినా కూడా అలాంటి చూపు వారికి వస్తుంది. వారిలో ఒక చచ్చిన ఈగ వారిలోకి రావటం చేత, వారిలో దేవుని భయం లేకపోవటం చేత, వారిలో ప్రార్థన జీవితం లేకపోవటం చేత పసిపిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టాలన్న ఒక భయంకరమైన స్థితి. ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా నానమ్మ వాళ్ళ ఇంటికైనా పసిపిల్లలు చక్కగా పంపించేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా పిల్లల్ని ఎక్కడికి పంపించట్లేదు. ఇంతకుముందు చక్కగా అన్నయ్యలని, మావయ్యలని, బాబాయిలని అందరు దగ్గరికి వెళ్ళి మనసారా ప్రేమతో పలకరించుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని చక్కగా అలా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న కండిషన్లో ఏ మగ మనిషి దగ్గరికి ఒక ఆడపిల్ల వెళ్ళాలి అంటే ఒక భయపడే సందర్భం వచ్చేసింది. ఏమో ఎలా ఉంటుందో, వారి ఆలోచన ఎలా ఉందో, వారు నిజంగా ప్రేమగా తడిమారా లేకపోతే పాపంతో తడిమారో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు, ఆడపిల్లలుగా ఉన్నవారు భయపడిపోతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా, ఎవరిని ముట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని ఇన్ని కండిషన్లు స్కూల్లో కూడా దీని గురించి చెప్పేంత భయంకరమైన దుస్థితి ఈరోజు వచ్చి ఉంటుంది. ఈ చచ్చిన ఈగ ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా అది స్త్రీలలో కూడా పనిచేస్తుంది, అలాగే మగవారిలో కూడా, యవనస్తుల్లో కూడా పనిచేస్తుందండి. ఎవరు తీసివేయటానికి లేదు. భయంకరమైనటువంటి సందర్భాలు మనం న్యూస్లో చెప్పుకుంటూ పోతే సమయం లేదు, కానీ చాలా సందర్భాలలో మనం ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాము. ఈ వార్తలు వినటానికి కారణం ఈ కామాతురత. మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇలాంటి ఒక చచ్చిన ఈగ ఏ మనిషిలో ఏలుబడి చేయటానికి వీలు లేదు. ఈ స్థితి నుంచి విడిపించు ప్రభు అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే సొలొమోను జీవితంలో ఆ యొక్క పాపము ప్రవేశించటం చేత 700 మంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడంట. 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకున్నాడంట. అది ఆయనకు చెల్లింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే రెండవ చచ్చిన ఈగ ఏంటి అంటే, ప్రతి విషయంలో ఆయన ఏది చెయ్యాలనుకున్నా కూడా తన సొంత ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నాడు. మొదట్లో దేవుణ్ణి అడిగేవాడు. రెండవ చచ్చిన ఈగ ఏంటి, ఈయనలో ప్రారంభమైన నిర్జీవ క్రియ ఏంటి అంటే, తన స్వచిత్తానికి తగినట్టుగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. దేవుని దగ్గర ఆరా తీయటం మానేశాడు, విచారణ చేయటం మానేశాడు, ప్రార్థన చేయటం మానేశాడు. తనకేది అనిపిస్తే ఆ తన సొంత ఆలోచన బట్టి తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన సొంత ఆలోచన ఏంటంటే యుద్ధాలు చేస్తారు. చుట్టుపక్కల అనేక దేశాల వారు ఉన్నారు. వారితో యుద్ధం చేయకుండా ఉండాలి అంటే వారి పిల్లల్ని పెళ్లి చేసేసుకుంటే వాళ్ళు మనతో యుద్ధానికి రాకుండా ఉంటారు. వారితో మనం వియ్యం అందుదాం అనుకొని ఉంటారు. వియ్యం అందుదాం అనుకొని వారు ఎక్కడ ఏ ఆ దేశం ఉందా, ఆ దేశానికి రాజకుమార్తె ఉందా, ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకుందాం. ఇంకా వియ్యంకులు అయిపోతారు. వారితో సంబంధం కలిగి ఉంటుంది. వాళ్ళు యుద్ధానికి రారు. ఇంకొక దేశం ఇలా 700 దేశాల రాకుమార్తెలతో పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ నిజంగా యుద్ధం చేయాలి అనుకుంటే
యుద్ధం చేసేది ఒక మనుష్యుడా? ఒక మనుష్యుడు బలము సరిపోతుందా యుద్ధం చేయడానికి? అప్పటిదాకా దేవుని శక్తిని చూచినటువంటి సొలొమోను ఒకవేళ యుద్ధం చేయాల్సి వచ్చినా దేవుడే విజయాన్ని ఇస్తాడన్న సంగతి మర్చిపోయి, అమ్మో యుద్ధం చేస్తారేమో అనుకొని ముందే తన సొంత ఆలోచన బట్టి వివాహాలు చేసేసుకొని ఉన్నాడు. మూడవది, యుద్ధ భయం వచ్చేసింది, ఒక పిరికితనం వచ్చేసింది. యుద్ధాలు రాకూడదు అని ఎక్కడెక్కడో ఏవేవో చేసేస్తున్నాడు. యుద్ధాలు రాకూడదని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవటము, వారికి నచ్చినట్టుగా చేయటం మొదలుపెట్టాడు. నాలుగవదంటండి, వారి మెప్పు కోసం మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా 11వ అధ్యాయంలోనే ఉంటుంది. వారిని మెప్పించాలని 11:7 ఉంటుంది. బలిపీఠాలు కట్టేశాడంట. బలిపీఠాలు కట్టేసి వాటికి ధూపాలు వేసేసి, ఈ యొక్క ఎవరి డబ్బులు ఇవి? ఎవరి సొమ్మును ఎవరు ఖర్చు పెడుతున్నారు? దేవుని సొమ్ము ఇదంతా. దేవుని సొమ్మును అన్య దేవతలను ఆరాధన చేయటానికి, వాటికి బలిపీఠాలు కట్టడానికి, వారికి గుళ్ళు గోపురాలు కట్టడానికి, వారిని మెప్పించడానికి దేవుడి డబ్బును వృధా చేస్తున్నాడు అక్కడ. వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. అమ్మ సొలొమోను రాజు అన్యులకు కూడా ఇలా చేస్తున్నాడు అని చెప్పుకోవటం కోసం. ఆ చెప్పటమే కాకుండా బలులు ఈయన కూడా అర్పిస్తున్నాడంట. అంటే విగ్రహారాధన చేస్తున్నాడు. ఒకప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ వ్యక్తి, సువాసన వెదజల్లుతూ సాక్ష్యం కలిగినటువంటి సొలొమోను, ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దిగి వచ్చేటువంటి శక్తి కలిగినటువంటి సొలొమోను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్నాడు. వారి భార్యలు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ 700 భార్యలు, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, వారి కోసం అని చెప్పి వారి దేవతలకు ఆరాధన చేయటం, వారి దేవతలకు మొక్కటము, అక్కడ పెట్టినవన్నీ చక్కగా ఆరగించటం. మనం కూడా గమనించాల్సింది, మీ సెమీ క్రిస్మస్కి పిలిస్తే మేము వచ్చి భోజనం చేశాంగా, మీ పండక్కి పిలిస్తే మేము వచ్చి అన్నం తిన్నాంగా, మీరెందుకు మాకు వచ్చి అన్నం తినరు అంటే, ఖచ్చితంగా మేము కూడా వచ్చి తింటామండి అని వెళ్ళి తినేసామనుకోండి, వాళ్ళని సంతోష పెట్టడానికి, వాళ్ళని మెప్పించడానికి మనం కూడా విగ్రహారాధన చేసినట్టు సమానం. మనము ఏమన్నా దేవతలకు దేవుళ్ళకి అర్పిస్తామా? అక్కడ పెడతాము, అదే భోజనాన్ని పెడతాము వాళ్ళకి. కానీ వాళ్ళు విగ్రహాల ముందు పెట్టి ఏవేవో పూజలు చేసి అవి పెట్టింది మనం తింటే శాపాన్ని పొందుకుంటాం. ఒక క్లియర్ కట్ మనకు తెలిసి ఉండాలి, ఏ ప్రసాదాలు మనం తినకూడదు. ఒక మనిషిని మెప్పించాలని నీ భక్తిని పోగొట్టుకుంటే ఏదేదో లాజిక్లు ఇప్పుడు చెప్తున్నారు, కానీ అంత జ్ఞానం మనకు లేదు. అంత లోతుగా వెళ్ళిపోయి వాక్యాలను తీసి దాని కరెక్టా కాదా ఇవన్నీ మనకొద్దు. దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు, వాటికి అర్పించినవి తినొద్దన్నాడు. ఇంకంతే. ఇంకా ఆ మాటకు తప్పించి ఒకవేళ ఎవరైనా వివాదాలు చేస్తూ మనతో వాదమాడుతూ ఉంటే మౌనంగా ఉండటం మంచిది. సరేనమ్మా, సరేనని మౌనంగా, వారు ఎన్ని అంటున్నా మౌనంగా భరించటమే మంచిది తప్ప వాళ్ళతో మన వాగ్వాదానికి దిగటము అది మంచిది కాదు. అయితే విగ్రహారాధన కూడా చేశాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రమే కరెక్టు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. ఇప్పుడు విగ్రహారాధన చేస్తూ అన్యదేవతారాధన చేస్తున్నాడు. ఒకప్పుడు పాపులలో చేరక ఒక ప్రత్యేకమైన జీవితం జీవించేవాడు. ఇప్పుడు లోకానికి దగ్గరగా, లోకానికి ఇష్టంగా, లోకాన్ని సంతోషపెట్టేటట్టు జీవిస్తున్నాడు. ఇంకొకటి చూసుకుంటే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాడంట. విలాసవంతమైన జీవితాలు. దేవుని పిల్లలమైనటువంటి మనము తగుమాత్రపు అలంకరణ ఉండాలి. మనం ఏది ₹1 ఖర్చు పెడుతున్నా అది మనకు అవసరం అంటేనే కొనాలి. మనం ఏదో మరి లగ్జరీ లైఫ్ కోసమనో లేకపోతే 10 మంది చూడటం కోసమనో గొప్పల కోసమో మనకు అవసరం లేనివి మనం కొనాల్సిన అవసరం లేదు. అది కారు కావచ్చు. ఇప్పుడు కారు మన కుటుంబంతో బయటకు వెళ్ళాలి, అది అవసరం అనుకుంటే కారు కొనాలి. అంతేగాని పక్కనోళ్ళు కారు కొన్నారు మనము కొనాలని ఆ ఆలోచన లేకుండా, లేకపోతే మన ఇంట్లో ఒక వస్తువు కొనాలన్నా, లేకపోతే ఒక చీర కొనాలన్నా కూడా అది మన స్థితి అంతా, మన స్థాయి అంతా, ఆ రేటు పెట్టి మనం కొనగలమా, అది మన వల్ల అవుతుందా అని మన అవసరాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి తప్ప లోకాన్ని సంతోషపెట్టాలనే విలాసవంతమైన జీవితాలలో మనం పడిపోతూ ఉన్నట్లయితే చివరికి అప్పులు పాలైపోయి ఈ సొలొమోను రాగా విలాసవంతమైన విందులు ఆర్భాటాలు చేయటానికి ఈయన అలవాటు పడిపోయాడు. ఇలా అలవాటు పడిపోయి ప్రజల మీద అంటండి విపరీతమైన పన్నులు విధించేశాడంట.
ఈ పన్నుల వలన ఆయనకి ఏమొచ్చింది, ధనాపేక్ష పెరిగిపోయి ఉంటుంది. ధనాపేక్ష ఉంటే దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతామా? దేవుని ఉగ్రత ఆయన మీదకు వచ్చి, దేవుని కోపం ఆయన మీదకు వచ్చి, ఈ ధనాపేక్ష, విలాసవంతమైన జీవితాలు, విగ్రహారాధన చేయటము, ఈ పాపం, ఇదంతా చూస్తున్నటువంటి దేవుడు మనందరినీ దేవుడు చూస్తూ ఉంటాడండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తాడు. నువ్వు విడిగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూడడు అని నువ్వు అనుకుంటున్నావేమో. చూద్దామా ఒకసారి మరి రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయంలోని 9 నుంచి 11 వచనాలు. చాలమ్మా. ఏమన్నారు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమయ్యి, మొదటిసారి, రెండవసారి, 2 సార్లు హెచ్చరించి ఉంటున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవునికి విరోధంగా, నాకు విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఒకప్పుడు సమస్తము నా కోసం వచ్చేవాడివి, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పాపంలో పడిపోతూ ఉన్నావు. నీ సువాసన వెదజల్లే నీ జీవితాన్ని దుర్వాసన కొట్టేటట్టుగా, కంపు కొట్టేటట్టుగా పాపంలో పడివేసుకొని ఉంటున్నావు. జాగ్రత్త. అంటే ఎందుకంటే సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయింది కాబట్టి దేవుడి మాటకు అంగీకరించలేకపోయాడు, దేవుని మాటకు లోబడలేకపోవట చేత మరి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, దేవునికి కోపం వచ్చేసింది. ఒకసారి, 2 సార్లు దేవుడి వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడే మనము సరిచేయబడాలి. దేవుడు మనం దర్శించు కాలమున మనం లోబడకపోయినా, విరోధంగా ప్రవర్తించిన, మొండిగా ఆ పాపాన్ని విడిచిపెట్టకపోయినా, ఆయన ఉగ్రత వచ్చాక నువ్వెంత మొరపెట్టినా ఆ శ్రమ నుంచి మనం బయటపడలేము. దేవుడు దర్శించు కాలమునే ఆయనను మనం వెతికేవారిగా ఉండాలి. పరమగీతంలో ఉన్నటువంటి షూలమ్మితి అలాగే ప్రార్థన చేసింది. ఆమె ఒకప్పుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, అలాంటి వాడి కోసము వెతికి తీరా ప్రియుడు వచ్చేసరికి, పరమగీతం 5వ అధ్యాయంలో ఉంటుంది, సమయం లేదు కానీ మీరు చూసుకోండి. తీరా ప్రియుడు వచ్చేసరికి ఆమె చేతులకు గోపరసం రాసుకొని, సుగంధ ద్రవ్యాలు వేసుకొని, వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి, ప్రియుడు తలుపు కొడుతున్నప్పుడు తలుపు వేసుకొని, నా ప్రియుడు తలుపు కొట్టినంతలో నాకు జాలి కలిగెను, నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అంటది. అంటే కేవలము కొంతవరకు మాత్రము కాదు ఈ భక్తి. ఏదో సగం దినాలు మనం భక్తి చేసి, ఒక 10 ఏళ్ళు భక్తి చేసి 10 ఏళ్ళు రెస్ట్ తీసుకుందాం కాదు. ఆయనను తిరిగి కలుసుకునేంత వరకు, రాబోతున్నటువంటి ఆయనను, వరుడుగా ఆయన రాబోతున్నాడు, వధువుగా నిన్ను సిద్ధపరచబడి నువ్వు ఆయనను తిరిగి కలుసుకునేంత వరకు నీకివ్వబడిన ఆ వస్త్రాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ చేతులను, నీ క్రియలను, నీ నడవడికను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వ్యర్థమైనటువంటి ఆ యొక్క గోపరసము, సుగంధ ద్రవ్యముల చేత ఆ చేతులకి అంతా కూడా నేను జటామాంసి నేను చేతులకు రాసుకున్నానే, ఇప్పుడు నేను వెళ్ళి ఆ గడియ తలుపులు తీస్తే ఆ జటామాంసి పోతుందే అని ఆలోచిస్తుందంట. అంటే లోక సంబంధమైన ఏ క్రియ అయినా దేవుని మాట వినటానికి నీకు అడ్డుపడుతుందేమో, జాగ్రత్త. లోక సంబంధమైనది ఏది దేవుని సన్నిధిలో నువ్వు పని చేయటానికి కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి కానీ, ఆయన పాదాలు పట్టుకోవడానికి ఏది నీకు అడ్డు రావడానికి వీలు లేదు. ఒకవేళ ఏదైనా అడ్డు పడుతుంది అంటే దాన్ని నువ్వు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయన తలుపు కొట్టినప్పుడు వెంటనే తలుపు తీసే కుమార్తెగా ఉండాలి. ఆయన వెళ్ళిపోయాక నా ప్రియుడు మీకు కనపడ్డా, నా ప్రియుడు మీకు కనపడ్డా అని ఆ వీధంతా వెతుకుతుంది. కానీ కావలి వారు ఆమెను గాయపరుస్తారు. దేవుడు విడిచిపెట్టిన సంఘము బహుశ్రమలు అనుభవిస్తూ ఉంటుంది, బహు భయంకరమైన బాధ అనుభవిస్తుంది. రహస్య రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు, ఆ రహస్య రాకడలో ఎత్తబడితేనే మనకు క్షేమంగా ఉంటాం. విడవబడిన సంఘములో భయంకరమైనటువంటి శ్రమలు, నువ్వు తట్టుకోలేనన్ని శ్రమలు. అక్కడేమో 7 ఏండ్ల విందు కాలము, భూమి మీదేమో మహా శ్రమల కాలము ఉంటుంది. ఆ శ్రమల కాలం నుంచి తప్పించబడాలని ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఈ యొక్క సొలొమోను మహారాజు
ఆయనకి తెలియనివాడు కాదు, ధర్మశాస్త్రం అంతా తెలుసు. ధర్మశాస్త్రంలో వ్యభిచరింపవద్దని రాసుందిగా. మరి తెలిసిన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా దేవుడు దర్శించిన, ఆయన ప్రత్యక్షను పొందుకున్న ఆ ప్రత్యక్షతను నిర్లక్ష్యపరిచి దేవుడికి విరోధంగా చేశాడు. ఎందుకు అంటే ఆయన మనసు దేవుడి దగ్గర నుంచి తొలగిపోయి లోకం మీద, లోక ఆశల మీద, లోక సంబంధమైన పాపముల మీద, ఈ చచ్చిన ఈగల లాంటి నిర్జీవ మీద, క్రియల మీద ఆయన మనసు వెళ్ళిపోవటం చేత దేవుడి మాటకు లోబడలేకపోయాడు. అందుచేత దేవుని ఉగ్రత వచ్చి అంటున్నాడు, నీ దేశమును, నీ రాజ్యమును నీ యొద్ద నుండి తొలగించి, నీ యొద్ద నుంచి తొలగించి నీ దగ్గర పనిచేస్తున్న నీ దాసుడకు ఈ రాజ్యాన్ని అప్పగిస్తున్నానని ఒక దేవుని యొక్క శాపము ఆ యొక్క రాజు మీదకి వచ్చి ఉంటుంది. ఉగ్రత రాకముందే దేవుడు ఏమని ఆశీర్వదిస్తున్నాడు, నీ పిల్లల పిల్లల తరమును నువ్వు చూచెదవు, నీ పిల్లల పిల్లల తరము ఆశీర్వదించబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును. ఇలా ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా. మన పిల్లల పిల్లల తరమును చూడాలి, వాళ్ళు కలిమి, సంపద, నీతి నిత్యము కలిగి అనుభవించాలని దేవుడు కోరుకొని మనకు ఆయన ఆశీర్వాదాలని సిద్ధపరిచాడు. కానీ దేవుడి మాటను దేవుడిని పక్కన పెట్టి ఆయన మాటలను అంగీకరించక, ఆయన ఆజ్ఞకు లోబడక, వాక్యానికి లోబడకుండా విరోధంగా ప్రవర్తించటం చేతనే సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రాజుగా అవ్వాల్సింది దాసుడు అవుతాడు. మరి 2 గోత్రాలకైతే సొలొమోను తర్వాత ఆ యొక్క రెండు గోత్రాలను అయితే పాలిస్తారు. మిగిలిన 10 గోత్రాలు పనివాడు పరిపాలన చేస్తాడు. 10 గోత్రాలేమో పనివాడు, 2 గోత్రాలు సొలొమోను కుమారుడు పరిపాలన చేస్తాడు. దావీదును బట్టి ఆ 2 గోత్రాలైనా ఆ ఇంటికి ఇవ్వబడింది, కానీ సొలొమోను పాపమును బట్టి అయితే ఆ 2 గోత్రాలు కూడా ఇవ్వబడేవి కాదు. కార్యారంభంలో సొలొమోను భక్తి జీవితం ఎంతో గొప్పగా ఉంది, కానీ ముగింపులో ఎంతో భయంకరంగా ఉంది. ఆయన యొక్క రక్షణ లేకపోతే ఆయన యొక్క పరిశుద్ధ సాక్ష్యము పోగొట్టుకోవడానికి ఈ యొక్క ఈగలు ఉన్నాయి. కానీ మన జీవితంలో అవి మనలో లేకపోయి ఉండొచ్చు, మనలో కామాతురత లేకపోయి ఉండొచ్చు, మనలో విలాసవంతమైన జీవితం లేకపోయి ఉండొచ్చు, కానీ మనకు తగిన పాపాలు మనలో కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, నీకు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఏ చచ్చిన ఏ నిర్జీవమైన క్రియ నా పరిశుద్ధతను పాడు చేస్తుంది. అసలు పాడు చేయటానికి ముఖ్య రీజన్ ఏంటి? మూత లేకపోవటం, ప్రార్థన జీవితం లేకపోవటం. అదే ప్రార్థన జీవితం నీకుంటే ఇవేవి కూడా నీలోకి రాలేవు, నీలోకి తొంగి చూడలేవు. ఎందుకంటే నీ యొక్క ప్రార్థన నీ ఇంటికి కాపుదల, నీ యొక్క ఆత్మీయ స్థితికి కాపుదల. నిన్ను కాదని, నీ ప్రార్థనను కాదని ఈ లోకం నీలోకి రాలేదు. కానీ నీలో ప్రార్థన తగ్గుతూ ఉన్నప్పుడు, ఆ మూత పక్కకి జరుగుతూ ఉన్నప్పుడు దానిలోకి ఏవో ఒకటి ప్రవేశించి అవి విషపూరితముగాను, దుర్గంధం కంపు కొట్టేదిగాను అది మార్చబడినప్పుడు అది ఎందుకు పనికి రాకుండా బయట పడవేయాల్సి వస్తుంది. ఒక్క పాపమే కానీ అది మనల్ని నరకానికి ఈడ్చుకొని పోతుంది. ఒక్క బలహీనతే మన రక్షణ సాక్ష్యాన్ని దొంగిలిస్తుంది. ఇంత చేసిన భక్తి, ఇంత పేరు తెచ్చుకొని ఒక్క పాపము వలన దేవుడికి అవమానం తెచ్చేవాడిగా మనం జీవించకూడదు. కానీ ఆ ఒక్కటి ఏంటి అన్నది మనం చూసుకొని బయట పడవేయాలి. చివరిగా ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే పేజీ నెంబర్ 175. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలమ్మ. క్రీస్తు మిమ్మును ప్రేమించి, మనందరిని దేవుడు ప్రేమించాడంట. ఆయన మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిమళ వాసనగా ఉండటం కోసం తన్ను తాను రిక్తునిగా, తన్ను తాను బలియాగముగా, తన్ను తాను అర్పణముగా అప్పగించుకున్నాడంట. నీ జీవితము సువాసన వెదజల్లాలి, నా జీవితము సువాసన వెదజల్లాలి. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సుగంధం ద్రవ్యముగా మార్చబడాలి. మంచి పరిమళ క్రియలు కలిగి ఉండాలి. వారి జీవితాలను బట్టి అనేకులు ఆకర్షించబడాలి. అనేకులు ఒక సువాసన వెదజల్లుతుంటే ఎవరైనా దగ్గరికి వెళ్తాం.
అది అక్కడ దుర్గంధము కొడుతూ ఉంటే, భయంకరమైన వాసన వస్తుంటే ఒక్క నిమిషం కూడా నిలబడటానికి ఇష్టపడం. మనం ఎలా ఉండాలంటే సువాసన వెదజల్లేవారిగా, అనేకులను ఆకర్షించేవారిగా, దేవుని సన్నిధికి నడిపించేవారిగా, ఆయన ప్రేమను ప్రకటించేవారిగా ఉండాలని మన నుంచి దేవుడు కోరుకున్నాడంట. అందుకే మీకోసం నేను బలి అయిపోయానమ్మా, నేనే అర్పణముగా అయిపోయాను, నన్ను నేను అప్పగించుకున్నాను, మీ జీవితాలు సువాసన వెదజల్లాలని. మరి ఆ సువాసన వెదజల్లే జీవితాలను మీరు కాపాడుకుంటున్నారా? మీకోసం నేను మరణించాను, సిలువ మీద బలి అయిపోయాను, నన్ను నేను అప్పగించుకున్నాను, కానీ మీ పరిశుద్ధతను, మీ సువాసనను మీరు కాపాడుకుంటున్నారా? పోతే పోనీలే, నా జీవితమే కదా, కంపు కొడితే కొట్టనీలే అనుకుంటున్నావా? అది నీతి కాదు, అది నీతి కాదు. దేవుడే వెల చెల్లించాడు నీ కొరకు, నీకు ఇవ్వబడిన రక్షణ కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆయనమే ప్రాణం పెట్టి ఉంటున్నాడు. నువ్వు ఆయన సొత్తుగా ఉండాలి అని ఆయన కోరుకొని ఉంటున్నాడు. మనమే సువాసన వెదజల్లే పరిమళ తైలంగా మార్చబడాలని దేవాది దేవుడు కోరుకొని ఉంటున్నాడు. యేసు ప్రభుల వారి పాదములు కడిగినటువంటి ఆ తల్లి అప్పుడు ఇంచుమించుగా 150 రూపాయల విలువ కలిగిన తైలాన్ని తీసుకొచ్చి ఆయన పాదములు కడిగిందంట. మళ్ళీ చూసుకోండి, 12వ అధ్యాయం 3-5 వచనాల్లో ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3-5 వచనాలు. ఇంచుమించుగా 150 రూపాయలు, ఇప్పుడైతే కొన్ని లక్షల రూపాయలు విలువ కలిగినదంట ఆ తైలము. యేసయ్య పాదాలు కడిగిన తైలము. మనము ఆయన పాదాలు కడిగేవారిగా, ఆయన పాదాలను తడిమేవారిగా, మనమే విలువైన అత్తరుగా మార్చబడి. ఎందుకు ఈ విలువైన అత్తరంటే, నేను నా దేవుని పాదాలను కడగటానికి, నేను నా దేవుని పాదాలు పట్టుకోవడానికి, ఆయన పాదాల యొద్ద జీవించడానికి, ఆయన పాదాల యొద్ద నేను నా ప్రాణం అర్పించడానికి, ఆయన పాదాల యొద్దే నేను జీవిస్తాను, ఆయన సన్నిధిలోనే నేను ఉంటాను, ఆయన కోసమే నా జీవితము అని ఒక తీర్మానం కలిగిన వారిగా. సొలొమోను జీవితం అయితే ముగింపు భయంకరంగా ఉంటుంది, శాపముగా ఉంటుంది, ఉగ్రత పొందుకొని వాడిగా ఉంటున్నాడు. కానీ మన జీవితాలు ముగింపు ఇంకా ఆయన రాబోతూ ఉన్నప్పుడు, ఆయన మధ్యాకాశంలో ఆ యొక్క బూర శబ్దము వినగానే మనమందరం మహిమ శరీరాలతో ఆ దేవుణ్ణి ఎదుర్కొని ఆ గడియ కోసమే ఈ యొక్క భక్తి, ఈ యొక్క ఉపవాసము, ఈ ప్రార్థన, ఇదంతా కూడా ఆయనను ఎదుర్కోవటం కోసమే. ఆయనను ఎదుర్కొనే గడియ వరకు నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఏం కాదులే, వస్త్రాన్ని కొంతసేపు పక్కన పెడదాం, ఏం కాదులే, రక్షణను కొద్దిసేపు పక్కన పెడదాం. కొన్నిసార్లు కొన్ని రోజులు ఈ వారము మన స్నేహితులతో పాటు వెళ్ళాం కదా, మన చుట్టాలింటికి వెళ్ళాం కదా, ఇక్కడ ఎవరు చూడటం లేదు కదా, ఇక్కడ వేరే ఊరు హాస్టల్కి వచ్చా కదా, ఉద్యోగం చేయటానికి వచ్చాను కదా, అక్కడున్నా కదా, ఇక్కడున్నా కదా, ఒంటరిగా ఉన్నా కదా, ఈరోజు ఎవరు చూడలేదులే అనుకొని ఆ ఒక్కరోజు ఆ ఒక్క గడియలో చేసే పాపమే నీ యొక్క సువాసనను పాడు చేస్తుంది, నీ జీవితాన్ని నరకానికి ఈడ్చుకొని పోతుంది. ఏ అపవిత్రత మన కంటిలో పడకుండా, మన హృదయంలోకి రాకుండా, మన చేతులు మలినము కాకుండా, మన పరిశుద్ధతను ఆయనను ఎదుర్కొనేంతవరకు కాపాడుకున్నట్లయితే, సిద్ధపాటు కలిగిన వధువు సంఘము ఎలా అయితే 5గురు ధైర్యముగా సంతోషముగా వరుడు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళారో, సిద్ధపాటు లేని వారు 5గురు విడవబడ్డారు. ఇక్కడున్న మనమందరము, మన కుటుంబాలు, మన బంధువులు, స్నేహితులు అందరూ లోపలికి వెళ్ళిన 5గురు సమూహంలో మనముందా ఉండాలని దేవాది దేవుని యొద్ద మనం ప్రార్థన